హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము సింపుల్గా హోమ్ మేడ్ రాఖీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మనం బయట తీసుకున్న 10 రూపీసే పడుతుందండి. కానీ ఈ విధంగా ఉల్లన్ ఇంట్లో ఆల్రెడీ ఇళ్ళల్లో ఉంటుంది కదండి, ఆల్మోస్ట్ అందరూ తెచ్చి పెట్టుకుంటారు దేనికైనా కానీ. సో ఈ ఉల్లన్తో కొంచెం ఫస్ట్ కొద్దిగా కట్ చేసుకొని ఫింగర్స్ మధ్యలో కొద్దిగా పెట్టుకొని, తర్వాత మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో ఈ విధంగా 2 ఫింగర్స్కి ఈ విధంగా చుట్టేసుకోవాలండి. తర్వాత మీకు సైజుని బట్టి మీరు కట్ చేసేసుకోండి. ఇంకా తర్వాత ఒక చిన్న ముడి వేసేసుకొని దీన్ని ఎక్స్ట్రా ఉన్న దీన్ని ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. అంటే పామ్ లాగా తయారు చేసుకోవాలండి. దీన్ని మనకి సింపుల్గానే అయిపోతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్లోనే మనకి ఇది రాఖీ అనేది తయారైపోతుంది. అలాగే మనకి నచ్చిన కలర్స్లో మనము దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ కొంచెం పెద్దదిగా అనిపించింది నాకు. తర్వాత దీన్ని కాయిన్ పెట్టుకొని నేను దీన్ని కట్ చేసుకున్నాను రౌండ్గా. అయితే ఇక్కడ నేను 10 రూపీస్ కాయిన్ ఉంటే సో అది పెట్టుకునే విధంగా అంత ఎక్స్ట్రా ఉన్న అదేదైతే ఉందో దాన్ని అంతా కట్ చేసేసానండి. ఇంకా మీకు రాఖీ పౌర్ణమి దగ్గర రాబోతుంది కాబట్టి వీడియోస్ ఇంకా మీకు ఏవైనా స్పెషల్ రాఖీస్ కావాలంటే మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. అంటే సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. నాకు తెలిసిన ఐడియాస్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈజీగా చాలా రకాల రాఖీస్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఉలన్తో చూపిస్తున్నాను కదండి. సేమ్ ఉలన్తోనే ఇంకొక డిజైన్ అనేది కూడా నేను రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారంటే మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి చూడొచ్చు. రాఖీ దగ్గర ఉంది కాబట్టి ఇంకా మీకు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే స్పెషల్గా మీ బ్రదర్స్కి ఈ విధంగా తయారు చేసి కట్టండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా పామ్ చేసుకున్నాక తర్వాత కొంచెం ఉలన్ తీసుకొని స్టార్టింగ్లో కొంచెం గ్లూ అప్లై చేసామనుకోండి, కొంచెం సూదిలాగా వచ్చేస్తుంది అది. తర్వాత మనం బీడ్స్ అనేవి ఎక్కించేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ కలర్వి తీసుకున్నాను, అంటే ముత్యాలలాగా ఉండేటివి. అవైతే చాలా బాగా అనిపించాయి నాకు కలర్ అయితే. మీరు గోల్డ్ కలర్ చిన్నవి కూడా ఎక్కించుకోవచ్చండి. బట్ నాకు ఇది ఈ సైజ్ అయితే చాలా బాగా నచ్చింది. తర్వాత మిడిల్లో పామ్ పెట్టేసుకొని సైడ్లో ఇలా పెట్టాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.